చూపించలేదు అంతఃకరణ నుంచి అడుగు మీద నుంచి అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సరే, ఆ తర్వాత ఆకాశవాణి హైదరాబాద్ ఒక్కటే, హైదరాబాద్లో ఉన్న 2-3 ఛానల్సే మొత్తం తెలంగాణలో రేడియోగా ఉండేవి. 1989 నుంచి స్థానిక రేడియో కేంద్రాలు అని ఒక 4 క్రమంగా ఆదిలాబాద్, ముందు వరంగల్లో, తర్వాత ఆదిలాబాద్, నిజామాబాద్, కొత్తగూడెం, ఇక్కడ ఆ జిల్లా కోసం మాత్రమే పనిచేసే రేడియో కేంద్రాలు మొదలైనవి. అదొక దశ. ఆ తర్వాత 2005 నుంచి ప్రైవేట్ FM రేడియో ఛానళ్ళు వచ్చినాయి. అవి వచ్చి మొత్తం మీడియా రంగాన్ని, ఆఖరికి టెలివిజన్ రంగాన్ని కూడా అవి ప్రభావితం చేసిన తీరు, టెలివిజన్లో మాట్లాడే తీరు, మొత్తం దాన్ని ప్రభావితం చేసిన గొప్ప పని, మంచి పని అనేది చెడ్డ పని అనండి, అది ప్రైవేట్ FM చేయగలిగింది. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అన్ని మాధ్యమాలు కలిసిపోయినాయి, అన్ని మాధ్యమాలకు కూడా ప్రాచుర్యం వచ్చింది. శబ్ద మాధ్యమం కూడా సోషల్ మీడియాలో అనేక రకాలుగా పోతూ ఉన్నది. దీన్ని 5వ దశగా మనం చెప్పుకోవచ్చు. సరే, హైదరాబాద్స్ లాంగెస్ట్ వీక్ అని కీర్తిశేషులు నరేంద్ర లూథర్ ఒక వ్యాసంలో హైదరాబాద్లో రాజ్యాధికారం మార్పులో రేడియో వహించిన పాత్ర గురించి చాలా చక్కటి కథనం రాసింది. అప్పుడున్న గందరగోళము, అప్పుడున్న రకరకాల నిజాలు, అబద్ధాలు, వీటి ప్రచారాలు, వార్తలు, వీటి మధ్యలో హైదరాబాద్లో అధికారం మార్పిడి జరిగింది. హైదరాబాద్లో కొత్త యుగం వచ్చేసింది. నిజాం ప్రభుత్వం పోయి భారతదేశంలో భాగంగా హైదరాబాద్ అవతరించింది అనేది ప్రజలకు స్పష్టం అయ్యింది రేడియో ప్రసారాల ద్వారా. పోలీస్ యాక్షన్ జరిగి హైదరాబాద్ సమీపంలో భారత సైన్యాలు 1948 సెప్టెంబర్ నాడు దగ్గరికి చేరుకునేసరికి మిగతా అన్ని కార్యక్రమాలు మానేసి హిందుస్థానీ సంగీతం, కవ్వాలీలు, ముస్లిం భక్తి సంగీతం వినిపిస్తున్న కేంద్రం 17 సెప్టెంబర్ నాడు MS సుబ్బలక్ష్మి పాడిన వైష్ణవ జనతో ప్రసారంతో హైదరాబాద్లో ఒక కొత్త యుగం వచ్చినట్టుగా రేడియో మాధ్యమం ద్వారా స్థాపితమైంది. ఆ తర్వాత ఇతర రకాల కార్యక్రమాలు, అంతకుముందు కేవలం హైదరాబాద్ ముస్లిం సంస్కృతి, తర్వాత హైదరాబాద్ ఎలీట్లో ఏదైతే ఆంగ్ల ప్రభావం, పాశ్చాత్య ప్రభావం ఉండేదో అది ముఖ్యమైన విషయంగా ఉండేది దక్కన్ రేడియో. ఆ తర్వాత క్రమంగా తెలుగుకు ప్రాముఖ్యం వచ్చింది. మరాఠీ, కన్నడం కూడా మొదటి నుంచి దక్కన్ రేడియోలో ఉండేవి. 3 భాషలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నా కూడా ఉర్దూ కార్యక్రమాలు, తర్వాత BBCని అనుసరించి ఆ స్థాయిలో కార్యక్రమాలు చేయాలని ఒక పట్టుదల ఉండేది. హైదరాబాద్ సంస్థానంలో ఒక గొప్ప విషయం ఏమిటంటే అప్పుడప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళని కూడా దాటి అంతకంటే ఎక్కువ ప్రమాణాలతో మనం కొన్ని పనులు చేయలేమా అనే ప్రయత్నాలు జరిగినాయి. అది హైదరాబాద్లో పెట్టిన ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, హైదరాబాద్ సంస్థానంలో ఏర్పరిచిన సినిమాలకు ఇచ్చిన ప్రోత్సాహం కూడా కావచ్చు కొంతకాలం. రేడియో విషయంలో కూడా జరిగింది. సో ఉర్దూ కార్యక్రమాల నాణ్యతలో కానీ, ఆంగ్ల కార్యక్రమాల నాణ్యతలో కానీ మొత్తం భారతదేశ ఉపఖండంలో ఆఖరికి లాహోర్, కరాచీల్లో ఎక్కడైతే పూర్తిగా ఉర్దూ కార్యక్రమాలు ఆకాశవాణిలో ఉండేవో, ఢిల్లీలో కూడా వాటితో మనం పోటీ పడలేమా అన్నట్టుగా కొంతకాలం 2-3 దశాబ్దాలు దక్కన్ రేడియో పనిచేసింది. హిందుస్థానీ సంగీతానికి కూడా చాలా పెద్దపీట వేసింది. దేశమంతటి నుంచి ప్రముఖ కళాకారులు, ఆ కాలంలో పేరున్న ఏ కళాకారుడైనా దక్కన్ రేడియోకి వచ్చి కార్యక్రమాలు చేయడం అనేది చాలా గొప్ప విషయంగా భావించేవారు. దక్కన్ రేడియోలో పనిచేసిన ఆ స్టాఫ్ విషయం, ప్రోగ్రామ్ స్టాఫ్ విషయం తీసుకుంటే చాలా గొప్ప వాళ్ళు ఉర్దూలో, ఆంగ్లంలో ఉండేవాళ్ళు. తెలుగులో కూడా భాస్కర భట్ల కృష్ణారావు గారు, తర్వాత రాయపురం రాజశేఖర్ గారు, దుర్గాచలం గారు, కురుగంటి సీతారామయ్య గారు అని ఆయన వార్తలు, తర్వాత ఇతర స్క్రిప్ట్స్ రాసేవాళ్ళు. సినీ రచయిత మహారథి పనిచేశారు. KL నరసింహారావు గారు, లలిత వెంకటేశ్వర అనేవాళ్ళు తెలుగులో వార్తలు చదివేవాళ్ళు. అప్పటి కాలంలో 49-50 తర్వాత అనుకుంటా పాకాల యశోదారెడ్డి గారు కూడా కొంతకాలం దక్కన్ రేడియోలో అనౌన్సర్గా పనిచేశారు. తర్వాత అప్పట్లోనే తెలంగాణ యాసలో ఎన్నో రచనలు కూడా చేశారు. అవి ప్రచురితం కాలేదు, కానీ తర్వాతి కాలంలో 1970లో ఆవిడతో ప్రసారం చేయించిన హెచ్ఎమ్మ కబూర్లు, మా ఊరి ముచ్చట్లు పూర్తిగా తెలంగాణ యాసలు. అది వాటికి తెలంగాణ సాహిత్యంలో, తెలుగు సాహిత్యంలో ఎంత ప్రముఖ స్థానం ఉందో మీకు అందరికీ తెలుసు. దక్కన్ రేడియో యుగం ముగిసి అది క్రమంగా ఆకాశవాణిలోకి రావడం అనేది కూడా ఆంధ్రప్రదేశ్ అనే
రాజ్యం ఏర్పడటం దానికంటే ముందు దాని తర్వాత కూడా ఆకాశవాణి తీరుతెన్నులో చాలా తేడాలు ఉన్నాయి. 56లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత మరాఠీ ప్రాంతాలు, కన్నడ ప్రాంతాలు వెళ్ళిపోయిన తర్వాత తెలుగు కార్యక్రమాల ప్రాముఖ్యం హైదరాబాద్ రేడియో కేంద్రంలో మరింత పెరిగింది. 56లో మద్రాసు కేంద్రంలో పనిచేస్తున్న తెలుగు స్టాఫ్ అంతటిని హేమలందరినీ కూడా హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేసేసారు. దానితో మొత్తం తెలుగు కార్యక్రమాల నాణ్యత, తీరుతెన్నులు అదొక గొప్ప వేరే ప్రపంచం. ఆ సోఫిస్టికేషన్ ఏదైతే తెలుగు సంస్కృతి, తెలుగు సాహిత్యము, సంగీతము చాలా కాలం అణిచివేయబడ్డ తెలంగాణకు అది ఒక గొప్ప నూతన ప్రపంచాన్ని ఆవిష్కరింపజేసింది. రేడియో మాధ్యమం 60లో 70లో మరింత ప్రాచుర్యం పొందిన తర్వాత ఇక్కడ అందరూ 50, 60 దాటిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా తమ చిన్నప్పుడు రేడియో చూపించిన ప్రభావము, రేడియో ఇచ్చిన పిలుపు, రేడియో చుట్టూ జనం ఎలా మూగి వాళ్ళ జీవితం అంతా కూడా రోజువారీ దినచర్య కూడా రేడియో చుట్టూ ఎట్లా నడుస్తూ ఉండేదో అవన్నీ తెలిసిన వాళ్ళందరూ ఉన్నారు. తమ చిన్నతనంలోకి, బాల్యంలోకి వెళ్ళిపోతే అవన్నీ గుర్తు కూడా వస్తాయి. దీనిలో కూడా 56లో పూర్తిగా దక్కన్ రేడియోని ఆకాశవాణి కలిపి ఆ సిబ్బందిని కూడా చాలా మందిని ఇక్కడ చేర్చుకున్నారు. అంతకు ముందు భారతదేశంలో హైదరాబాద్ను విలీనం చేసిన తర్వాత ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్లో కొంతమంది పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోయి అక్కడ కూడా రేడియోలో గొప్ప పేరు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. అందులో మీర్ జఫర్ అనే ఆయన కొన్ని రోజులు రేడియోలో పనిచేసి కరాచీలో గాలిబ్ సెంటర్ను పెట్టి అక్కడి ఉర్దూ సాహిత్యంలో చాలా ప్రముఖమైన పేరు తెచ్చుకున్నారు. ఇంకొక ఆవిడ ఇంగ్లీష్ న్యూస్ రీడర్ ఉండేది ఇక్కడ. ఆవిడ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా జహానారా జద్దీ అని ఉండేది ఆవిడ, జహానారా సయీద్ అని. ఆవిడ పాకిస్తాన్ రేడియోలో చాలా గొప్ప ఆంగ్ల బ్రాడ్కాస్టర్గా పేరు తెచ్చుకుంది. మిర్జా జఫర్ ఉల్ హసన్ ఒక గొప్ప పుస్తకాన్ని ఇంగ్లీష్లో రాశారు, దక్కన్ ఉదాస్ హై యారో. అంటే దక్కన్లో ఒక గొప్ప సంస్కృతి హైదరాబాద్ స్థానంగా ఉండేది. ఈ భారతదేశంలో విలీనం అయ్యేసరికి ఒక్కసారిగా ఆ సంస్కృతి అది కుప్పకూలిపోయింది అనే కోస, ఆ బాధ ఆ తరానికి చెందిన ఎలీట్లో చాలా మందిలో ఉంది. అది తర్వాతి కాలం రచనలో కూడా వ్యక్తమైంది. ఈ మధ్య తెలంగాణ ఉద్యమం తర్వాత ఆ విషయాలు కూడా చాలా బయటకు వచ్చినాయి. సరే, ఆకాశవాణి ఎట్లా ప్రభావం చూపించింది ఆ విషయాలకు వెళ్లకుండా ఒకటి రెండు ముఖ్యమైన విషయాలు ఏంటంటే 1965లో హైదరాబాద్లో మళ్ళీ బి ఛానల్, హైదరాబాద్ ఏ ఛానల్ కాకుండా హైదరాబాద్ బి ఛానల్ పెట్టారు. ఎందుకంటే హైదరాబాద్ సంస్థానంలో మరాఠీ ప్రాంతం ఉండేది, తర్వాత కన్నడ ప్రాంతాలు ఉండేవి. ఆ కార్యక్రమాలు వాటికి ఇక్కడ హైదరాబాద్ ఏ కేంద్రంలో అంతకు ముందున్న స్థానం లేదు అని ప్రజలు కోరిన తర్వాత ఈ మైనారిటీ సంస్కృతులు, భాషల కోసం హైదరాబాద్ బి ఛానల్ పెట్టి 1965 నుంచి చాలా కాలం నడిపించారు. ఈ మధ్య కాలంలోనే దాన్ని ఆ కేంద్రాన్ని మూసివేయడం జరిగింది, ఆ ఛానల్ని. ఆ హైదరాబాద్ బిలో 1971లో యువవాణి కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈ యువవాణి కార్యక్రమాలు కూడా ఆ కాలంలో ఎంతో ప్రజాదరణ పొందినాయో అందరికీ తెలుసు. అందులో చాలాసార్లు బయటకు వెళ్ళి ఫీల్డ్లో కార్యక్రమాలు చేస్తుండేవారు కాబట్టి ఆ రకంగా తెలంగాణ భాష వాడుక, ప్రజలు ఎట్లా భాష మాట్లాడుకుంటున్నారో అది చాలా ప్రముఖంగా వినిపించడం మొదలుపెట్టింది. అంతకు ముందు కాలంలో చూసుకుంటే దక్కన్ రేడియో కాలంలో తెలంగాణ భాష లేక తెలుగు భాష ప్రయోగం ఏ రకంగా ఉంది అది తెలుసుకోవడం ఇవాళ చాలా కష్టం. కొన్ని రచనలు ప్రచురితమైనవి దొరుకుతూ ఉన్నాయి, సింగశెట్టి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. వాటిని చూస్తే కొంతైనా అప్పటి భాషా ప్రయోగంలో ఆంధ్ర ప్రాంతంలో లేక మద్రాస్ కేంద్రంతో పోలిస్తే ఇక్కడ ఏమి తేడా ఉందో కొంత తెలిసే అవకాశం. 1952లో ఆర్సివి రెడ్డి చినవెంకట్ రెడ్డి అనే ఆయన ఆకాశవాణిలో స్టాఫ్గా చేరారు. ఆయన తెలంగాణ భాషలో, తెలంగాణ యాసలో ఆయనతో నడిచిన కార్యక్రమం కొన్ని దశాబ్దాల పాటు మా ఊరి ముచ్చట్లు నడిచేది. దాంట్లో ఎల్లయ్య మామగా రోజు సాయంత్రం 6:50 ప్రసారమయ్యే ఆ కార్యక్రమం తెలంగాణ భాష వాడకానికి చాలా పేరు పొంది ఉండేది. అది కొన్ని తరాల వాళ్ళు ఆ కార్యక్రమాన్ని గుర్తుపెట్టుకుని ఉన్నారు. 1991లో
89, 90 ఆ ప్రాంతాల నుంచి స్థానిక రేడియో కేంద్రాలు ఏర్పరిచిన తర్వాత ఆదిలాబాద్లో, కొత్తగూడెంలో, వరంగల్లో, తర్వాత నిజామాబాద్లో ఈ కేంద్రాలకు ఏమిటి నిర్దేశం ఉండేదంటే మీరు పూర్తిగా స్థానిక భాషలోనే కార్యక్రమాలు చేసుకోవచ్చు, మీ స్థానిక భాషలో వాడుకోవచ్చు అనే మ్యాండేట్ ఉంది. ఇవాళ తెలంగాణ ఉద్యమం రాకముందే ఆకాశవాణిలో మ్యాండేట్ ఉన్నా కూడా మా సిబ్బందికి ఉండే అలవాటు కారణంగా ప్రమాణ భాషలో మాట్లాడే అలవాటే ఉన్నది. ఆకాశవాణిలో నేర్చు చేరిన తర్వాత ప్రమాణ భాష మాట్లాడడం చాలా గొప్పగా వచ్చేస్తుంది, ఈ పద్ధతిలోనే పోతూ ఉండేవాళ్ళు. కానీ అక్కడక్కడ ఐ ఫినిష్ ఇన్ 3 minutes ఫ్లాట్. కానీ అక్కడ లంచ్ టైం. కానీ అక్కడక్కడ స్టాక్ క్యారెక్టర్లను పెట్టి ప్రత్యేకమైన ఆడియన్స్ కోసం, అంటే వ్యవసాయ కార్యక్రమాల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు కావాల్సిన కార్యక్రమాల్లో చాలా పాపులర్ సిరీస్ అనేవి ఈ కేంద్రాల్లో నడిచినాయి. వాటి పేర్లని నేను ప్రస్తావించాను. తర్వాత 2005లో ప్రైవేట్ ఎఫ్ఎం వచ్చిన తర్వాత భాష విషయంలో ఒక గొప్ప తేడా ఏమొచ్చిందంటే పూర్తిగా వ్యాపార దృష్టికోనైనా వీధి భాషను మనం ప్రసార మాధ్యమాల్లో తీసుకొస్తాం. ఆ తీసుకువచ్చిన పద్ధతి ముందు రేడియో మిర్చి దాంట్లో ముందంజలో ఉండి అందరికీ దారి చూపింది. ఆ ప్రభావము ఇంతకుముందు నేను చెప్పినట్టుగా టెలివిజన్ మీడియంని కూడా క్రమంగా చాలా ప్రభావితం చేసింది. మిక్స్డ్ భాష, 3-4 భాషలు కలగలిపి మాట్లాడడం అనే పద్ధతికి పొరబడి కూడా రేడియోనే ప్రైవేట్ కమర్షియల్ రేడియో పెట్టింది. ఆ పద్ధతిలో ఆకాశవాణి కూడా తన ఎఫ్ఎం ఛానల్ కొన్ని నడిపింది, రెయిన్బో ఎఫ్ఎం ఛానల్ అని, దాన్ని కూడా నడిపే అవకాశం నాకు వచ్చింది. ప్రైవేట్ ఛానల్స్లా కాకుండా మన గలీ భాషను, మన వీధి భాషను కొంత తెలివిగా, కొంత ప్రయోజనకరంగా, కేవలం కమర్షియల్ దృష్టితో కాకుండా వాడడానికి ఏమైనా చేయవచ్చును అనే ప్రయత్నం మేము అక్కడ కొంత చేశాము. అది కొంతకాలం బాగా ప్రాచుర్యం పొందింది. ఆకాశవాణి ఆదిలాబాద్ నేను నా సర్వీస్లో ఆఖరి 8 సంవత్సరాలు పనిచేసే అవకాశం వచ్చినప్పుడు అప్పటికే తెలంగాణ ఉద్యమం కూడా గొప్పగా ఊపు అందుకుంటే ఆకాశవాణి ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం కూడా అనౌన్స్మెంట్స్తో సహా ప్రతి మాట కూడా స్థానిక యాసలో ప్రసారం చేయడం మేము మొదలుపెట్టినాము. అది ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఏ టెలివిజన్ ఛానల్ కూడా చేయని పని మేము ఆకాశవాణి ఆదిలాబాద్లో చేయగలిగినాము. ఆ చేయటం ద్వారా అక్కడి భాష యొక్క అందం, అక్కడి భాష యొక్క సొగసు అనేది చాలా చక్కగా బయటకు వచ్చింది. చివరగా ఇంకా మిగతా అన్ని విషయాలు వదిలేసి చెప్పదలుచుకున్నది ఏంటంటే తెలంగాణ ఉద్యమం చేసింది భాష విషయంలో ఒక గొప్ప ప్రయోజనం ఏమిటంటే మాండలికాలను నొక్కి పెట్టడం వల్ల, ప్రమాణ భాష అనే వ్యవహారం వల్ల, దానివల్ల మనకు ఎంత నష్టం జరిగింది. అది ఒక్క తెలంగాణకే కాదు, మిగతా అన్ని తెలుగు ప్రాంతాలకు కూడా జరిగింది. తెలంగాణ ఉద్యమం కారణంగా మనం ఇవాళ ధైర్యంగా తెలంగాణ యాసలో కూడా మాట్లాడగలుగుతూ ఉన్నాం. కానీ మాధ్యమాల్లో ఎక్కువగా, ముఖ్యంగా టెలివిజన్ మాధ్యమంలో ఇది కేవలం హాస్యం, వ్యంగ్యం అనే పద్ధతిలోనే ఎక్కువ నడుస్తూ ఉన్నది. వార్తలలో సరే అక్కడ చర్చించే వాళ్ళు తెలంగాణ యాసని మాట్లాడితే ఆ రకంగా వస్తుంది. కానీ గంభీరంగా, అంటే ఒక పాకాల యశోదారెడ్డి గారు మాట్లాడినట్టుగా, లేక ఈ మధ్యన వరిగొండ కాంతారావు గారు రాసిన ఇట్ల సుత అని మహాభారతం ఆధారంగా ఆయన రాసిన ఒక గొప్ప నవలలో గంభీరమైన విషయాలు, మామూలు విషయాలు కూడా మనం తెలంగాణ యాసలో మాట్లాడలేమా? ఈ నమ్మకం మళ్ళీ రావాల్సి ఉంది. ఇది వస్తే ఈ భాష యొక్క ప్రభావం, భాష యొక్క గొప్పతనం అంతా కూడా మళ్ళీ దానిలో నిహితమైన అనేక కోణాలు కూడా బయటకు వస్తాయి. అది సమాజానికి, వ్యక్తులకు కూడా చాలా మేలు చేస్తుందని నా అభిప్రాయం. ధన్యవాదాలు. ఫ్రెండ్స్, చాలామంది పేపర్ ప్రజెంటర్స్ ఉన్నారు. మనకు టైము, ఎందుకంటే 2 రోజుల సెమినారే కాబట్టి డైవర్సిటీ ఉండాలనే ఉద్దేశంతో చాలా విషయాల్ని చాలామంది, ఇవాళ మనం 2 పేపర్లు విన్నాం, అద్భుతమైన పేపర్లు. మేము ఇవన్నింటినీ పుస్తకంలో సమగ్రంగా, మీరు 20 పేజీలు రాస్తే 20 పేజీలు కూడా ఇస్తాం కాబట్టి యూ ప్లీజ్ డోంట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ హియర్ ఇట్స్. అది కొంచెం ఉంచండి పుస్తకంలో కూడా. సో అంతా చదవకండి, అంతా చెప్పకండి. ఎందుకంటే ఇంకా 3 ఉన్నారు, లంచ్ టైం అయింది, చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, షుగర్ పేషెంట్లు కూడా ఉంటారు. యూ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ప్లీజ్. తోట భావనారాయణ గారు దయచేసి. అందరికీ నమస్కారం. టెలివిజన్ చరిత్ర గురించి చెప్పుకున్నారు. చాలా సంక్షిప్తంగానే చెప్తాను. మామూలుగా 1930లోనే అన్ని చోట్ల ప్రారంభమైనప్పుడు కూడా, అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లో ప్రారంభమైనప్పటికీ కూడా మన దగ్గరికి వచ్చి రావడానికి దాదాపు 40 సంవత్సరాలు పట్టింది. అది కూడా
కేవలం ఒక ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ కిందనే వచ్చింది 1959లో. ఆ వచ్చిన తర్వాత ఆ సైట్ అనేది శాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్ అని వచ్చినప్పుడు కూడా ఆ ఫస్ట్ వచ్చిన 3 స్టేషన్స్లో హైదరాబాద్ ఒకటి కావటం గొప్ప విషయం. 59లో ఫస్ట్ వచ్చినప్పుడు. అప్పుడు మీకు బహుశా అంటే మన విల్లామేరీ కాలేజ్ దగ్గర, ఇప్పుడు విల్లామేరీ కాలేజ్ ఉన్న చోట అప్పుడు ఫస్ట్ స్టూడియో పెట్టారు దూరదర్శన్ది. అంటే దూరదర్శన్ కాదు అప్పటికి పేరు, ఆ సైట్ కోసం పెట్టింది. అక్కడి నుంచే కార్యక్రమాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు కూడా 2 అక్కడి నుంచే స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత 75లో 400 గ్రామాలకి ఈ ప్రసారాలు అందించారు, ఎడ్యుకేషన్ ప్రసారాలు 75లో. అప్పుడు 1 సంవత్సరం కోసం మాత్రమే తీసుకున్నారు. అప్పుడు హైదరాబాద్, మహబూబ్ నగర్, మెదక్ డిస్ట్రిక్ట్స్ తెలంగాణలోని, ఒకటే కర్నూలు డిస్ట్రిక్ట్లో ఆంధ్రప్రదేశ్లోని. ఈ 4 400 గ్రామాలకి ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ వెళ్ళాయి. తర్వాత హైదరాబాద్లో అంటే డిస్ట్రిక్ట్ పేరు హైదరాబాద్ ఉన్నప్పటికీ కూడా మనకు ఒక దగ్గరలో ఉన్న బాటసింగారం అనే విలేజ్లో మాత్రమే సిగ్నల్స్ వచ్చేవి అప్పుడు. ఆ తర్వాత 75 ఆగస్టులో ఈ ఎక్స్పెరిమెంట్ మొదలై 76 జూలై 31 అంటే కరెక్ట్గా 1 ఇయర్లో ఆ ఎక్స్పెరిమెంట్ ముగిసిపోయింది. ఆ తర్వాత మనకి టెరెస్ట్రియల్ ట్రాన్స్మిటర్స్ పెట్టారు. ఎందుకంటే శాటిలైట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. శాటిలైట్స్కి రిసీవ్ చేసుకోవడానికి సెపరేట్ రిసీవర్స్ కావాల్సి వచ్చేవి. ఇప్పుడులాగా కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ లేదు కాబట్టి, అందువల్ల ఆ కాస్ట్లీ వ్యవహారం కాబట్టి టెరెస్ట్రియల్ అంటే టవర్ బేస్డ్, ఆ టవర్ నుంచి ఎంత దూరం తరంగాలు వెళ్తాయో అంత మాత్రం రిసీవ్ చేసుకోగలిగే ఫెసిలిటీ వచ్చింది. అది వచ్చిన తర్వాత ఇక్కడ మనకి గుల్బర్గా, రాయ్పూర్, సంబల్పూర్, ముజఫర్పూర్తో పాటు హైదరాబాద్లో కూడా ఈ టెరెస్ట్రియల్ ట్రాన్స్మిటర్స్ వచ్చినాయి. మనకి 76 ఏప్రిల్ 15న రేడియో నుంచి దూరదర్శన్ విడిపోయిన తర్వాత ఢిల్లీ డీడీ కేంద్రం నుంచి ఆ ప్రకటన కూడా చేశారు ఇందిరాగాంధీ టైం వరకు. అంటే మనకి టెలివిజన్ అనేది ఎక్కువ రావడానికి బాగా లేట్ అయింది. అందుకని మీకు చిన్న పనులు చెప్తున్నారు. శాస్త్రి వాజ్ విజనరీ, ఇందిరాగాంధీ వాజ్ టెలివిజనరీ. సో ఆమె వచ్చిన తర్వాతే టెలివిజన్ ప్రోగ్రామ్స్ అవి బాగా పెరిగింది. మన దగ్గర 77 అక్టోబర్ 23 హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం వచ్చింది. అప్పుడు నీలం సంజీవ్ రెడ్డి దాన్ని ఇనాగ్రేట్ చేశారు. అంటే అప్పటికి మనకి రావడానికి 45 ఇయర్స్ పట్టింది మన దగ్గరికి రావడానికి. ఆ తర్వాత 6 సంవత్సరాలకు కానీ మనం న్యూస్ టెలికాస్ట్ చేయలేకపోయాం. తర్వాత 86లో మనకి కలర్ టెలివిజన్ వచ్చింది. అది తర్వాత 87లో ఈ స్టేట్లో ఉన్న అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ట్రాన్స్మిటర్స్ కలిపి లింకప్ చేసి ఇవ్వగలిగారు. తర్వాత మనకి 92లో ఉర్దూ ప్రసారాలు కూడా మొదలయ్యి, తర్వాత సరే రాష్ట్ర విభజన తర్వాత మీకు సప్తగిరి విజయవాడకి వెళ్ళిపోయింది. ఇక్కడ యాదగిరి పేరు ఇక్కడ ఉండిపోయింది. ఇది దూరదర్శన్ గురించి చెప్తున్నాడు. నెక్స్ట్ ప్రైవేట్ శాటిలైట్ ఛానల్స్ వస్తే మొట్టమొదటి మనకి స్టార్ టీవీ వచ్చింది. స్టార్ టీవీ తర్వాత జీటీవీ వచ్చింది. ఈ 2 కూడా ఈ ప్రసారాల కోసం, ఈ 2 ప్రసారాలు అందరి కోసం కేబుల్ టీవీ వచ్చింది. కేబుల్ టీవీ వచ్చిన తర్వాత మనకి ఇక తెలుగు టీవీ ఛానల్స్ రావడానికి వచ్చేసరికి మీకు ఇంతకుముందు అనుకుంటున్నట్టుగా న్యూస్ పేపర్స్ అన్నీ మీకు విజయవాడ సెంటర్ అయితే, టీవీ ఛానల్స్ అన్నీ హైదరాబాద్ సెంటర్ అయ్యాయి. హైదరాబాద్ సెంటర్లోనే అన్నీ మొదలైనవి. ఇప్పుడు కూడా ఏపీకి వెళ్ళడానికి కూడా ఎవరు సాహసించట్లేదు. వెళ్ళిన 2 ఛానల్స్ మూతపడ్డాయి. ఎందుకంటే హైదరాబాద్ రెవెన్యూ లేనిది ఛానల్స్ నడదు. అది క్లియర్గా తెలిసిన తర్వాత ఇప్పుడు ఎవరు హైదరాబాద్ నుంచి వదిలి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడట్లేదు. టెలికాస్ట్ చేయడం ప్రోగ్రామ్స్ రెండు స్టేట్స్కి చేస్తున్నప్పుడు కూడా. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 2 స్టేట్స్కి టెలికాస్ట్ చేయడం వలన రేటింగ్స్ తక్కువగా వస్తున్నాయి అనేది కూడా ఒక క్లియర్ ఇండికేషన్. ఇప్పుడు V6, టీ న్యూస్ ఈ 2 ప్రైవేట్ శాటిలైట్ ఛానల్స్ 2 కూడా టాప్ 6 ఛానల్స్లో ఉంటున్నాయి. ఈ 2 ఎందుకంటే తెలంగాణ కాన్సన్ట్రేట్ చేయడం వలన, కాన్సన్ట్రేట్ చేస్తున్న 2 ఛానల్స్ కావడం వల్ల వాటికి ఎక్కువ వ్యూయర్షిప్ ఉంటుంది, వాటికి రేటింగ్స్ ఎక్కువ ఉంటుంది. హెచ్ఎం టీవీ చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే 2 స్టేట్స్కి వెళ్తాం. అంటే ఏంటంటే తెలంగాణ పెట్టుబడులతో వచ్చిన ఈ ఛానల్స్, దీంతో పాటు ఇంకోటి 6 టీవీ కూడా ఉంది. 4 ఛానల్స్ చూసుకుంటే ఈ 2 తెలంగాణ కాన్సన్ట్రేట్ చేస్తే ఫైనాన్షియల్ కూడా వైబుల్ అవుతున్నాయి. 2 స్టేట్స్ వెళ్ళటం వలన ఫైనాన్షియల్గా వైబుల్ కావట్లేదు. హెచ్ఎం టీవీ వైబుల్ కాకపోవడానికి అది కారణం. ప్రోగ్రామింగ్ బాగుండటం అది వేరు, కానీ రేటింగ్స్ పరంగా, రెవెన్యూ పరంగా చూసుకున్నప్పుడు ఈ 2 ఛానల్స్ ఎందువల్ల సక్సెస్ అయినాయి అంటే ఆ కాన్సన్ట్రేటెడ్, అంటే తెలంగాణలో ఎక్కువ మంది చూస్తున్న ఛానల్స్ ఈ 2 కాబట్టి ఇక్కడ ఉన్న 48% పీపుల్ ఇక్కడ ఎక్కువ చూస్తున్నారు. అది కూడా హైదరాబాద్ ఎక్కువ రెవెన్యూ వస్తుంది దానివల్ల. తెలుగులో మనకి
ఈ శాటిలైట్ ఛానల్స్ కంటే ముందు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ జరిగినాయి. ఈ ఏషియా నెట్లో ఒక హాఫ్ అన్ అవర్, జైన్ టీవీలో ఒక హాఫ్ అన్ అవర్ అట్లాంటివి వచ్చినా కానీ పూర్తి స్థాయిలో మాత్రం ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ 95లో జెమినీ వచ్చింది. ఇంకొక 6 నెలల తర్వాత 90 ఆగస్టులో ఈటీవీ వచ్చింది. ఆ తర్వాత మా టీవీ, జీటీవీ కూడా ముందు జీ ఆల్ఫా పేరుతో వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ రీలాంచ్ చేశారు జీ తెలుగు పేరు. తర్వాత న్యూస్ ఛానల్స్కి వచ్చేసరికి సరే ఎంటర్టైన్ ఈ ఛానల్స్లో కూడా ఏంటంటే వీళ్ళకన్నా కంటెంట్ ఆధారంగా నిషే ఛానల్స్, రకరకాల మ్యూజిక్ ఛానల్స్, మూవీ ఛానల్స్ ఇవన్నీ తెలుగులో వచ్చాయి. న్యూస్ ఛానల్స్కి వచ్చినప్పుడు మొదట్లో బులెటిన్స్ మాత్రమే పరిమితమైన ఛానల్స్ ఆ తర్వాత 24 అవర్స్ ఛానల్స్గా వచ్చినాయి. అది ఒక రెవల్యూషన్. మొట్టమొదట తెలుగులో ఈటీవీ 2తో 24 అవర్స్ న్యూస్ ఛానల్, ఫస్ట్ న్యూస్ ఛానల్, ఆ తర్వాత టీవీ 9, ఆ తర్వాత ఇప్పుడు 22 ఛానల్స్కి వచ్చింది మొత్తం. తర్వాత చెప్పినట్టు తెలంగాణ పెట్టుబడితో వచ్చింది V6, టీ న్యూస్, HMTV, 6 టీవీ 4 ఛానల్స్ వచ్చినాయి. తర్వాత ఉర్దూ ఛానల్ ఒకటి వచ్చింది. ఉర్దూ ఛానల్స్ 2 ఉన్నాయి ఇప్పుడు. మున్సిఫ్ టీవీ ఒకటి, 4 టీవీ ఒకటి, 2 ఉర్దూ ఛానల్స్ కూడా హైదరాబాద్ నుంచి టెలికాస్ట్ అవుతాయి. సరే మన దగ్గర కొన్ని లైసెన్స్ వచ్చినా కానీ వెలుగు చూడడం ఛానల్స్ ఉన్నాయి. లైసెన్స్ లీజ్కి ఇచ్చిన ఛానల్స్ ఉన్నాయి. వచ్చిన తర్వాత లైసెన్స్ వచ్చినా రన్ కాకుండా క్లోజ్ అయిన ఛానల్స్ ఉన్నాయి. తర్వాత కొన్నాళ్ళు టెలికాస్ట్ చేసి ఆగిపోయిన ఛానల్స్ కూడా ఉన్నాయి. సరే లిస్టులు ఇక్కడ కనుకోండి. తర్వాత ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో కూడా ఛానల్ ఉన్నారు. యాక్చువల్గా ఇది పొలిటికల్ ఇట్లాంటివి ఏవి కాకుండా జనానికి ఉపయోగపడేటువంటి నడుపుకోవడం కోసం ఇస్రో వాడు ఇచ్చిన అవకాశాన్ని వాడుకోవడానికి 2003లోనే వచ్చినప్పటికి కూడా 4 ఛానల్స్ని వాడుకోలేదు సరిగ్గా. వైఎస్ రాజశేఖర రెడ్డి వాటిని పట్టించుకోలేదు. ఆ విధంగా ఆ ఛానల్స్ అట్లానే ఉండిపోయినాయి. అయితే తెలంగాణ గవర్నమెంట్ మాత్రం వాళ్ళకి వచ్చిన 2 ఛానల్స్, తెలంగాణ గవర్నమెంట్కి 2, ఏపీ గవర్నమెంట్కి 2 ఇచ్చినప్పుడు ఆ 2 ఛానల్స్ని చాలా అద్భుతంగా ఎట్లా వాడుకోవాలో అట్లా వాడుకోవడంలో ఇక్కడ టీశాట్ మన శైలేష్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. చాలా అద్భుతంగా నడుస్తున్నాయి. అంటే ఉపయోగకరమైన ఛానల్ నడుపుకోవడానికి ఉన్న అవకాశాన్ని వాడుకోవడం. ఎందుకంటే వాళ్ళు శాటిలైట్ బ్యాండ్విడ్త్ వాళ్ళే ఇస్తున్నారు, ఇస్రో వాళ్ళే ఇస్తున్నారు. దాన్ని ఎడ్యుకేషన్ కోసం ఉపయోగించుకోవడం, ఎడ్యుకేషన్ కెరీర్ దానికి ఉపయోగించుకోవడంలో 2 ఛానల్స్ ఇక్కడ సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఇక తర్వాత దూరదర్శన్ గురించి, కేబుల్ టీవీ గురించి. కేబుల్ టీవీ కూడా ఇక్కడ ఛానల్ టెలికాస్ట్ చేయటం వరకు, ఛానల్ సిగ్నల్స్ శాటిలైట్ పంపించడం వరకు అపోజిట్ అయితే వాటిని తీసుకొని జనానికి ఇవ్వటం అనేది ఇంకొక. ఆ విధంగా కేబుల్ టీవీ మీకు జీటీవీ వాళ్ళ ఆధ్వర్యంలో మొదట్లో సిటీ కేబుల్గా వచ్చిన ఆ తర్వాత వేరే వాళ్ళు కూడా తీసుకున్నప్పుడు కూడా కేబుల్ టీవీ ఎంత సక్సెస్ఫుల్గా వచ్చిందని అంటే మీకు తెలంగాణ ఉద్యమంలో కూడా శాటిలైట్ కంటే ఎక్కువగా ఉద్యమానికి పనిచేసింది కేబుల్ టీవీ. దాదాపు 1000 కేబుల్ ఛానల్స్ ఉన్నాయి తెలంగాణలో. చాలా అద్భుతంగా పనిచేసింది. తెలంగాణ ఉద్యమం కోసం కేబుల్ టీవీ బాగా పనిచేసింది. ఇంకా ఒక అడుగు ముందుకేసి తెలంగాణ సంబంధించి కొంత వెటకారంగా ఇచ్చేస్తున్నారని సీఎం గారు అసెంబ్లీలో అన్నప్పుడు వెంటనే ఎంఎస్ వాళ్ళు స్పందించి ఆ రెండు ఛానల్స్ని ఆపేశారు. ఇది మన అకాడమిక్ డిస్కషనే కాబట్టి మీకు అందరికీ తెలుసు. టీవీ 9, ఏబిఎన్ 2 ఛానల్స్ని ఆపేశారు. దాదాపు సంవత్సరం పాటు ఆపేశారు. చివరికి టీవీ 9 అయితే దీని నుంచి అంటే ఆ పేరు పోగొట్టుకోవడం కోసం వాళ్ళ ఛానల్, 2వ ఛానల్ టీవీ 1 అనే ఛానల్కి జై తెలంగాణ అని పేరు పెట్టి, నిజానికి ఎంఐబికి నేమ్ చేంజ్ కోసం అప్లై చేయకుండానే కేవలం జనం మెప్పు పొందడం కోసం, లేకపోతే గవర్నమెంట్ని వీళ్ళని ఒప్పించడం కోసం, తెలంగాణ ప్రజలను ఒప్పించడం కోసమే జై తెలంగాణ అని పేరు పెట్టారు. అఫీషియల్గా అయితే పేరు మార్చలేదు, టీవీ 1 ఉంది. సో అంత ఉద్యమం చేయడానికి, ఆ ఉద్యమంలో హెల్ప్ చేసినటువంటి కేబుల్ టీవీ ఇండస్ట్రీ కూడా చాలా గొప్ప రోల్ ప్లే చేస్తుంది. సో నేను ఇంతతో ముగిస్తాను. థ్యాంక్ యూ. Thank you, BRAOU-Live garu, broadly surveying the channels in Telangana. Now I request Dayakar garu, 10 నిమిషాలు మాత్రమే ఉంది, 3 minutes. So ఇద్దరు స్పీకర్స్కు 3 minutes, right? Thank you. థ్యాంక్ యూ సార్. చారిత్రకంగా ఈ జర్నలిజం ఏ విధంగా అభివృద్ధి పదాల్లోకి వచ్చింది, వాటికి అంటే ఆనాడు ఉన్నటువంటి రాజులు కానీ లేదా ప్రధానమంత్రులు కానీ లేదా మన దగ్గర ఉన్నటువంటి
జాగీర్దారులు కానీ సంస్థానాధిపతులు ఏ విధమైనటువంటి ఆర్థిక తోడ్పాటును కానీ లేదా మేధా సంపత్తి కానీ మనకు అందివ్వడానికి వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రోత్సహించారు, ఏ విధంగా ప్రోత్సహించారు, ఎటువంటి జర్నల్స్ వచ్చాయి అని నా పేపర్ యొక్క సారాంశం. ముఖ్యంగా ఏంటంటే ప్రెస్ ఇన్ నిజాం హైదరాబాద్ స్టేట్ ఏ హిస్టారికల్ పర్స్పెక్టివ్ అనేది నేను తీసుకొచ్చినటువంటి పేపర్. మనకు రాజకీయంగా ఇప్పుడున్నటువంటి పేపర్లు కాకుండా ముందు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి జర్నల్ ఏవైతే ఉన్నాయో జర్నల్స్ కానీ లేదా గెజెట్స్ కానీ వాటికి అనుమతి చేయడానికి నిజాం కన్నా ముందు ఎటువంటి ప్రత్యేకమైన శాఖ లేకుండే. ముఖ్యంగా కుతుబ్షాహీల పరిపాలనా కాలంలో పర్షియాలో ఉండేటువంటి ఏవైతే వాకీస్ ఉన్నాయో అవి మనకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను వారి ప్రాంతాల్లో వారి రాజ్యంలో ప్రజలకు చేరవేయడానికి ఈ వాకీస్ను ఉపయోగించారు. వాటిని రాయడానికి ప్రత్యేకంగా వాక్యానాలిస్ అనేటువంటి ఒక అధికారులను వాళ్ళు నియమించుకోవడం జరిగింది. ఆ కుతుబ్షాహీస్ తర్వాత వచ్చినటువంటి ఏదైతే ఆసఫ్జాహీ రాజ్యం అంటే ఇప్పుడు ఉన్నటువంటి నిజాం రాజ్యం అనేది అనుకున్నామో 1724 నుండి 1853 మధ్య కాలంలో వీరి పరిపాలనా కాలంలో వారు రాజా ఫర్మానస్ ద్వారా కానీ లేదా ఇతర రాయల్ ఆర్డర్స్ ఏవైతున్నాయో వాటి ద్వారా తమ ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలను ప్రజలకు చేరవేయడానికి వారు అనుసంధానంగా వినియోగించినటువంటి పరిస్థితులు. సో ఆ క్రమంలో భాగంగా మీర్ మెహబూబ్ అలీ ఖాన్ రాజు అయిన తర్వాత అతడు పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ పేరుతోటి ఒక ప్రత్యేకమైనటువంటి శాఖను ఏర్పాటు చేసి దాని ద్వారా నియమ నిబంధనలను రూపొందించి ఆ రోజు పర్షియన్ పేపర్స్కు అతడు అనుమతి ఇచ్చినటువంటి విషయం మనకు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా 1860లోనే ఆఫ్తాబియే దక్కన్ అనేటువంటి ఒక పత్రిక ఏర్పాటుకు పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ శాఖ ఏదైతే ఉందో అది అనుమతించి దానికి సంబంధించినటువంటి ఎవరైతే స్థాపకుడు ఉన్నాడో అంటే కాజీ మహమ్మద్ కుతుబ్ అనేటువంటి వ్యక్తి సికింద్రాబాద్ నుండి దాన్ని పబ్లిష్ చేసుకోవడానికి మొట్టమొదటిసారిగా 1860 సంవత్సరంలో మీర్ మెహబూబ్ అలీ ఖాన్ పరిపాలనా కాలంలో మొదటిసారిగా అనుమతి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అస్ఫరుల్ అక్బర్ అనేటువంటి మరొక పత్రిక గోల్కొండ ప్రాంతంలో తన స్వయంగానే ఒక ప్రెస్ను ఏర్పాటు చేసుకొని దానిలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషనే కాకుండా హైదరాబాద్ రాజ్యంలో వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి సమస్యలను ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి అస్ఫరుల్ అక్బర్ అనేటువంటి మరొక పత్రిక కూడా చాలా ముఖ్యమైనది. దాన్ని మౌలీ ముస్తాక్ అహ్మద్ అనేటువంటి వ్యక్తి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత ఆసఫీ అనేటువంటి మరొక వీక్లీ 6 పేజెస్ సంబంధించినటువంటి పత్రిక సయ్యద్ అల్తాఫ్ హుస్సేన్ అనేటువంటి వ్యక్తి 1885లో దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఇది కూడా ఆ రోజు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేటువంటి ముఖ్య సాధనంగా మనకు దోహదపడింది. దాని తర్వాత 1882లో మౌలీ సయ్యద్ మొహిబుల్ హుస్సేన్ అనేటువంటి మరొక వ్యక్తి ఇస్లామియా అనేటువంటి పత్రికను స్థాపించి దాని ద్వారా ఆ రోజు మెహబూబ్ అలీ ఖాన్ చేపట్టినటువంటి ప్రజానురంజకమైనటువంటి ఏవైతే పాలసీలు ఉన్నాయో వాటిని ప్రజలకు తెలియజేసింది. అంతేకాకుండా నిజాంలు మంచి విషయాలను అందించినటువంటి ఏవైతే పేపర్స్ ఉన్నాయో వాటికి బహుమతులు కూడా ఇవ్వడం, వాటికి పారితోషికంగా ఇవ్వడం కూడా జరిగింది. అటువంటి వాటిలో పాయకే ఆసఫీ అనేటువంటి ఒక పత్రిక 1884 స్థాపించిండు. దీన్ని సయ్యద్ హసాన్ అనేటువంటి వ్యక్తి స్థాపించిండు. దీనికి గాను అంటే అందులో ప్రభుత్వ కార్యక్రమాలను హైలైట్ చేస్తూ ఆ పత్రిక తెలంగాణలో ఉండేటువంటి అనేక మంది ప్రజలకు సమాచారాన్ని సేకరించినందుకు గాను 1500 రూపీస్ ఏదైతే ఉందో వారికి ఆ పారితోషికాన్ని అందివ్వడం జరిగింది ఆ రోజు 1884లోనే. దాంతో పాటుగా హజారే దస్తన్ అనేటువంటి మరొక పేపర్ ఏదైతే ఉందో 1883లో అది డైలీ పేపర్ రోజు పబ్లిష్ చేసినటువంటి వ్యక్తి మొహమ్మద్ అఖిల్. ఇతడు దారుషిఫా నుండి దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది. దానిలో వచ్చేటువంటి విషయాలను గుర్తించి దాని ప్రత్యేకతను గుర్తించినటువంటి నిజాం దానికి కూడా 1500 రూపీస్ కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అంటే మనకు చాలామంది చరిత్రకారం మనం అనుకునేది ఏంటంటే నిజాం జర్నలిజానికి వ్యతిరేకంగా
వారి మీద ట్యాక్సెస్ ఇంపోజ్ చేసినట్లున్నది. కానీ ఇక్కడ మనం చారిత్రకంగా చూస్తే ఏంటంటే నిజాం ఏదైతే మంచి మంచి రచనలు వచ్చినప్పుడు, వార్తలు వచ్చినప్పుడు వాటిని ప్రోత్సహించడం కోసం అతను 1500 రూపీస్ కాంట్రిబ్యూషన్ కూడా ఇచ్చి దాని నియమ నిబంధనలను ఉల్లంఘించకుండా చాలా చక్కని విషయాలు తెలియజేసిన వాళ్ళను ప్రోత్సహించినట్లుగా మనకు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. అదే కాకుండా మిగతా చాలా తెలుగు జర్నల్సే కాకుండా ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో మహిళలు కూడా ఆ రోజు పత్రికలు రాసినందుకు వారిని ఎంకరేజ్ చేయడం కూడా మనకు నిజాం పరిపాలనా కాలంలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ రోజు మనం చూసినట్లయితే సరోజిని నాయుడు కూతురు పద్మజ నాయుడు గారు కూడా ఒక మంచి పత్రికను స్థాపించి దాన్ని ప్రచారం చేయడం జరిగింది. అంతేకాకుండా దక్కన్ కేసరి, అదేవిధంగా తరణి, గోల్కొండ, సందేశము ఇటువంటి అనేక పత్రికలను ప్రభుత్వం ఎంకరేజ్ చేయడం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలను ప్రచురించినప్పుడు మాత్రమే ప్రభుత్వం కఠినమైనటువంటి నిబంధనలతోటి వారికి హెచ్చరికలు జారీ చేసింది. ఇది నా ముఖ్యమైనటువంటి సారాంశం. మిస్టర్ శివబిందు గారు, రీసెర్చ్ స్కాలర్, HCL. Good afternoon, everybody. I'm a research scholar from Department of Communication, University of Hyderabad. My paper is titled Telugu Periodicals and the Public Sphere: Understanding Early Journalism in Telangana. I'll give my. This is a part of my PhD, which is in progress. I'm about to submit soon, so I'll quickly start. Historically, there's been little to no work around cultural history of print and publishing in the princely state of Hyderabad, particularly with respect to English academia. Blanketed has history of print in Telugu. The pages largely speak of printing in colonial Andhra Pradesh, which was then a part of Madras Presidency. Most of the works that had dealt with history of printing and publishing in India had dealt with a chapter on Telugu, but there was no mention of simultaneous growth of printing in Telugu in the Deccan region. Theoretically, in the Indian context, newspapers are largely discussed in relationship with nationalist movement, where periodicals were considered as major arenas of public opinion against the colonial regimes. Across the subcontinent, several political periodicals were being published during the 19th and 20th centuries. Anderson, in his popular work Imagine Communities, Reflections on Origins and Spread of Nationalism, talks about how nations emerged around print capitalism and how languages were standardized with print, and with those standardization of languages, with this process of standardization of languages, there was an emergence of nations around them predominantly. And print capitalism also created languages of power. But in the context of Indian scenario, Lisa Mitchell traces language movements in India and says that they are distinct from the ones that are happening in Europe, because the emotional attachments that we associate with language and also nations have have dramatically exceeded. So I start with establishing, like already all the speakers have discussed, princely state of Hyderabad was a multi-tiered, multilingual region during the 20th century. And the first periodicals from the princely state of Hyderabad were in Urdu. And with the standardization, Urdu as being the official language of the state. And also in Telugu and Kannada and Marathi, the newspapers were started functioning from the beginning of 20th century. Initial Telugu periodicals were published majorly from Warangal and Mahbubnagar districts, and describing this context of publishing from places around Hyderabad city, Professor K. Balagopal writes, if education and political consciousness were responsible for the growth of press in Warangal, Mahbubnagar witnessed the spread of publishing houses chiefly because of patronage from Vanaparthi, Gadwal, Kollapuram and Amarachinta Samsthanas. And Golconda Patrika started in the year 1926 as a bi-weekly and published articles on library movement, state policies, and also the Telangana Androdimam. It also gave space for reformist organizations like Andhra Jana Sangam, Nizam Rashtrandra Mahasabha, and also several activities of several libraries.
The paper received patronage from Raja Bahadur Kotwal Venkatramireddy, who was a bureaucrat with the princely state of Hyderabad, and functioned from donations, contributions in form of articles, and subscriptions from the Samsthanas. Hindu Mahasabha, Hyderabad State Congress, Andhra Jana Sangam, Karnataka Parishad and Andhra Mahasabha formed the larger network of voluntary organizations operating out of the Hyderabad city. I'm setting this up to establish the nature of public sphere that was existing in the princely state of Hyderabad during the 20th century. Newspapers during the early 20th century in colonial India and princely state did not function only as carriers of news. They also, and most of the newspapers were also not dailies. They were literary, poetic, scandalous, moral, all at the same time. In the process of examining Golconda Patrika, I have realized that Golconda Patrika published short stories, advertisements, textual descriptive interviews, and full-page advertisements of ads from Dodge Brothers cars, Zinda Talismat, Amritanjan, Zendu Pharmaceuticals, etc. And it also propagated Mulki movement and published advertisements to patronize a lot of Mulki industries that were operating out of the Hyderabad city. And print projects from Hyderabad state were also not isolated, and they were constantly in conversation with other princely states like Baroda, Mysore and Travancore, along with Bombay and Madras presidencies. And they just did not publish news that was limited to Hyderabad city, but around surrounding samsthanas, surrounding regions like the princely state and princely states and presidencies, colonial presidencies, and also international political affairs, which was more serious, and also less serious, more human interest stories were also published in Golconda Patrika. The Golconda press was also made available for commercial publishing, along with publishing books with support from Samsthana rulers. Golconda Patrika continuously sought subscriptions and worked under very precarious conditions due to limited readership. And most of the articles that were published in Golconda Patrika went unsigned, and they published, for example, articles under the bylines like Swakiya Vilekhari, which could translate to independent journalist, Oka Andhulu, or pseudonyms like Chitra Guptudu. If you could quickly summarize the last few points. Right? Sorry. Okay, I will just conclude. Basically, my argument is that just to give a description of the periodicals that were functioning in the early 20th century, and also establish a relationship between the socio-political movements that were happening around that time, and make a connection with Andhra Mahasabha, Andhra Saraswata Parishad, and Golconda Patrika, and how these movements kind of aided propagation of print, and print in turn provided a space for propagation of these movements. And thus early periodicals initially survived from with support and patronage from the regional elite, and functioned and even though there were advertisements and subscriptions as a mode of revenue generation, they were patronized by the regional elite. And also it was therefore limited in its criticism against them. The periodical to conclude, not undermining the conditions under which early Telugu periodicals functioned, we need to be critical of the socio-political conditions that generated them, and the choices that the individuals and the intellectuals associated with the periodicals made. The concept of Bhaugolika Telangana and Samajika Telangana were the ones that were popular during the Telangana movement, and this would translate to imagining the region as either as geographically bound, or as geographically or territorially bound, or socially just imaginary. And we need to align with more a socially just imaginary of media history and media scenario in Telangana, and expand and locate the life of print beyond the trappings of either region or the nation. Thank you. Thank you. Thank you very much. First, let me apologize to all the speakers. I know, each of the speakers had so much of dense thought in their presentations. I think even small bits of information which they have shared could probably be explored
as a research topic. I mean, that's what I firmly believe. I mean, whether it was Ramchandra Murthy Garu or Mr. Ramesh Babu Garu, Samanaspati Reddy Garu, who has Sumanaspati Reddy Garu, taking us through the four phases of radio. Thota Bhavanarayan Garu for broadly surveying what happened in the television scene across Telangana. Dayakar Garu for being very precise about the press in Nizam Hyderabad state. I think there are a couple of studies which have been done in the Department of Journalism also. Thank you, Mr. Simabindu, for your presentation on understanding early journalism in Telangana. If there are any queries, probably you can clarify them during the lunch break, I suppose. Okay. Thank you, Professor Stevenson, for organizing a wonderful session and for sharing. I think you are very friendly to paper presenters. Okay? Yeah, now I request Alumnarayan Garu, Ramchandra Murthy Garu to come over to the dais for a small, not felicitation. Yeah. Shall Ramchandra Murthy Gariki, the name of the felicitation only. So, మేము ఈ పోచంపల్లి దీనికోసం పాపులర్ చేయడానికి we started Yeah, Sunas. Yes, Stevens. Yeah,